హాయ్ గాయస్, ఈరోజు అయితే గోవాలో పనాజీలో బోటింగ్ అయితే వచ్చినాము. ఒక స్క్రూ షిప్ చిన్నగా ఉంటుంది కదా, ఆ స్క్రూ షిప్లో అయితే వచ్చేసినాము. ఇప్పుడు నేనుండే టాప్ వ్యూ అన్నమాట. ఇక్కడ దీంట్లో ఇంక్లూడ్ వచ్చేసి కూల్ డ్రింక్స్, ఫుడ్, మధ్యాహ్నం లంచ్, అదే ఫుడ్, ఇంకొచ్చేసి కింద డీజే లాగా డాన్సింగ్ ఉంటుంది, అదైనా చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనకు స్పీడ్ బోటింగ్ ఉంటుంది, చిన్న దాంట్లో స్పీడ్గా పోయేది. అలాగే డ్యూ బోటింగ్ ఉంటుంది, ఇద్దరు కలిసి బోటింగ్ చేసేది. ఇంకొకటి వచ్చేసి బనానా బోట్ ఉంటుంది, దాంట్లో ఒక 5-6 మంది పోవచ్చు. ఇలా ఇవన్నీ కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇవన్నీ ప్యాకేజ్ వచ్చేసి వాళ్ళు చెప్పింది 2500 అయితే మేము వచ్చేసి లాస్ట్ 1000 రూపాయలకి అయితే మాట్లాడుకున్నాము. 1000 రూపాయలు వచ్చేసి ఇదంతా అయితే మనకు ప్యాకేజ్ వచ్చేసింది. మధ్యాహ్నము 2కు స్టార్ట్ అవుతుంది బోటింగ్లో ఉన్నప్పుడు. సాయంత్రం 6 గంటలకు అయితే క్లోజ్. ఇప్పుడైతే 5 అయింది, 5కు రిటర్న్ అయితే వచ్చేస్తుంది. మనకు వచ్చేసి పనాజీ నుండి ఒక 3-4 కిలోమీటర్ అయితే ఈ వాటర్లోనే తీసుకొచ్చి ఒక చోట ఆపుతారు. ఖచ్చితంగా 3-3:30కి అయితే ఆపి ఇవన్నీ బోటింగ్స్ అన్నీ జరుగుతాయి, ఒక 4-5 రకాలు. ఇప్పుడు ఈ బస్ చూస్తున్నారు కదా, ఈ బస్ కూడా ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అనమాట. డ్రాపింగ్ అండ్ పికపింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పికప్ చేసుకొని పనాజీ అనే ప్లేస్ 30 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ బోటింగ్ అయితే మనం ఎక్కుతాము. అక్కడికైతే అది తీసిపోయి అక్కడ దింపి అక్కడి నుంచి మళ్ళీ అయిపోయిన తర్వాత పికప్ చేసుకొని మళ్ళీ వచ్చేసి క్యాలంగేట్ బీచ్లో బస్ స్టాండ్లో వదిలేస్తుంది అనమాట. ఇప్పుడు మనం బోటింగ్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఇక్కడ టికెట్ అయితే ఇస్తారు. ఇది రిబ్బన్ లాగా చేతికి అయితే కట్టేస్తారు. ఇది ఉంటేనే మనకు ప్యాకేజీలో ఇచ్చినటువన్నీ లోపల మనకు అందుతాయి, లేకుంటే అందవు. గోవాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడికైతే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ ఉంటాయి. డాడీ క్రూజ్ షిప్ అనేసి, కెసినో క్రూజ్ షిప్ అనేసి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ ఎంజాయ్ అయితే మామూలుగా ఉండదు. ఇప్పుడు మనం పోతున్నాం కదా, ఇది వచ్చేసి మేము వెళ్ళే బోటింగ్ క్రూజ్ షిప్ అనమాట. చాలా చిన్నగా ఉంది, కానీ మనం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మనకు అది ఎంతో పెద్దగా కనపడుతుంది. మేము ఎంటర్ అయినాం. ఎంటర్ అయ్యేటప్పుడు బ్యాండ్ అయితే చెక్ చేస్తారు, రిబ్బన్ లాగా ఉండేది. ఇంకా మేమైతే అందరూ పైకి అయితే వచ్చేసినారు. ఖచ్చితంగా ఇప్పుడు టైం వచ్చేసి 2 అయింది మధ్యాహ్నము. వచ్చి రాగానే నేనైతే టాప్ వ్యూకి అయితే వచ్చేసాను. ఇప్పుడు నేను ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడం చాలా త్వరగా అయితే ఉంది. ఏడబడితే ఆడ జరుగుతానా ఈ పడవలు అయితే. దేనక పైకి రాగానే వ్యూ పాయింట్ బాగుంది. నా చుట్టూ నీళ్ళు, పెద్ద పెద్ద పడవలు, చాలా మంది అయితే జనాలు ఉన్నారు పైన అయితే. ఇది వచ్చేసి టాప్ వ్యూ అన్నమాట. నేనైతే పైన ఉన్న మా వాళ్ళంతా కూర్చొని నిమ్మలంగా మాట్లాడుకుంటున్నారు. మనకు అన్ని ప్యాకేజీలో ఒకసారి మాత్రమే ఇస్తారు, తినేవి కానీ కూల్ డ్రింక్స్ కానీ. సపరేట్ కావాలంటే ఎక్స్ట్రా పే అమౌంట్ అయితే చేయాలి. గోవా లవర్స్ చాలా మంది ఉంటారు. లైఫ్లో ఒక్కసారైనా గోవా చూడాలని. వాళ్ళలో నేను ఒకడిని. ప్రజెంట్ అయితే మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. జాగ్రత్తలు కానీ, టాయిలెట్స్ ఎక్కడ ఉంటాయి కానీ, టైం ఎన్ని స్టార్ట్ అవుతుంది, ఏం కథ అనేది అన్ని మైక్లో అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే ఖచ్చితంగా మధ్యాహ్నం 2:10 అయింది టైం అయితే. ఇప్పుడు వచ్చేసి లంచ్ అయితే స్టార్ట్ చేసినారు. మనకు లంచ్లో ఏమేమి ఇచ్చినారంటే వైట్ రైస్, శనగబెల్ల పాయసం, పప్పు అయితే ఇచ్చినారు. పప్పు మాత్రం అదిరిపోయింది, మన టేస్ట్ తగులుతుంది లైట్గా. ఇంకా నెమ్మదిగా అయితే ఇప్పుడే పడవ అయితే బయలుదేరింది. ఆ లొకేషన్స్ చూసుకుంటా ముందు పోతుంటే ఆహా ఓహో అనిపిస్తుంది.
చాలా బాగుంది. అయితే ఇప్పుడు నేను అండర్ గ్రౌండ్ వ్యూలో ఉన్నా అనమాట. ఈ నుంచి చూస్తుంటే దగ్గర నీళ్ళు ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బ బాగుంది నాడైతే లొకేషను. గోవాలో అయితే బోటింగ్ ఎక్కినాం. వ్యూ పాయింట్ మాత్రం పోతున్నా చల్లగా ఉంది. నుంచి చూస్తుంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సుక్కర్ ఎక్కువ మనకి. ఏడ వరకు ఆడ ఉన్నాం. ఇప్పుడు అన్నం తిన్నాము, కూల్ డ్రింక్ ఇచ్చినారు, కూల్ డ్రింక్ తాగినాము తంతోపు. అది ఎక్కంగా తిరగడమే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంట పైన. వాంచి ఇడుస్తాం అందరం కలిసి. ఇంకా అన్నం తిన్న తర్వాత అందరు వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఈ డీజే డ్యాన్సింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ అందరు డ్యాన్స్ ఇలా డాన్సింగ్ అయిపోతేనే సాయంత్రం 3:30 గంటలకి అయితే బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అందరం తిన్నదంతా అరిగిపోయింది డాన్స్ చేసేసరికి. ఇంకా బోటింగ్ అయితే స్టార్ట్ చేసినారు. ఈ బోటింగ్ వచ్చేసి మనకు డ్యూ బోటింగ్ అంటారు. Kan marale kan? हाँ वे थोड़ा साइड आना फोटो निकाल लेता हूँ. लाइन में हाँ गन मरा लेगा ना.
वीडियो निकाला సైడ్ పెట్టండి ఇప్పుడు వచ్చేసి స్పీడ్ బోట్ లో పోతున్నాం. మొత్తం 8 మంది పోతున్నాం. తలకాయ సైడ్ పెట్టండి. ఇదేనా లాంగ్ డ్రైవ్ అంటే? లాంగ్ డ్రైవ్ ఇదేనా?
अरे हाँ लोग ఆడ కొడతా చూడు పడతాడు చూడు ఆడ ఫ్లిప్ కొడతా చూడు ఈ బోట్లో అయితే ఖచ్చితంగా ఒక 150-170 మంది అయితే ప్యాసింజర్లు ఉండొచ్చు ఖచ్చితంగా. సో గైస్ ఈరోజు గోవాలో అయితే బోటింగ్ వచ్చేసి డే 1 ఈ బోట్లోనే అయిపోయింది. ఇంకా డే 2 బ్లాగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఫుల్ వీడియో చూడండి. ఓకే సో గైస్ ఈ వీడియో వచ్చేసి ఇంతటితో అయిపోయింది. ఇది పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 3 వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. బాయ్.